టుడే న్యూస్ కి స్వాగతం. ధర్మవరంలో వేల్పు మడుగు దగ్గర ఉన్న జిఆర్ స్కిల్స్ ఫ్యాక్టరీ దగ్గర చేనేత రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని, అదేవిధంగా లేబర్ యాక్ట్ అమలు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఆర్ స్కిల్స్ యాజమాన్యం అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. ఇక స్థానికులకు పనులు కల్పించకుండా బీహారీలచే పనులు చేయించుకోవడంతో పాటు జెట్ మగ్గాలు వేసి మగ్గాల యాజమాన్యాలకు కూడా కట్టగింపుగా మారినట్లుగా తెలుస్తుంది. రాజకీయాలను అడ్డుపెట్టుకుని తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్న జేఆర్ స్కిల్స్ యాజమాని జింకా రావాంజనీలపై అమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యారు. దాదాపు 200 జెట్ స్ట్రీట్ మగ్గాలు వేసి చేనేత పరిశ్రమను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుని ఏకఛత్రాధిపత్యం వహించాలన్న దుర్బుద్ధితో చేనేత వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి ఏకమవుతున్నారన్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక చేనేత కార్మికులకు పనులు కల్పించకుండా స్వార్థం కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తెప్పించుకుని మగ్గాలు వేస్తున్నారు. జేఆర్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ కోర్టులో నిర్మించిన ఎవరిని రానియకుండా కట్టుదిట్టం చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. స్థానికులు ఎవరైనా కోట గోడను దాటుకుని అవతలకి వెళితే బౌన్సర్లతో దాడులు చేస్తున్నారని, అంతేకాకుండా దాదాపు అధునాతన జెట్ స్పీడ్ తో కలిగిన మగ్గాలు ఏర్పాటు చేసి రోజుకు ఒక మగ్గం ద్వారా 4-5 చీరలు తయారు చేసే సామర్థ్యం ఉంది. ఒకే వ్యక్తి 200 రూమ్స్ జెట్ మగ్గాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులపై పడుతుందన్నారు. కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి జేఆర్ స్కిల్స్ ఫ్యాక్టరీ పైన యుద్ధబేరీ ప్రయోగం మోగించనున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ జోలి శాఖ అధికారులు జేఆర్ స్కిల్స్ యాజమాన్యం ఇచ్చే కార్యదర్శులకు కకృతిపడి వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని వారు విమర్శించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నుండి చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. హ్యాండ్లూమ్స్ సేవ్ 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 హ్యాండ్లూమ్స్ డౌన్ డౌన్ ఫర్ లూమ్ సేవ్ సేవ్ హ్యాండ్లూమ్స్ డౌన్ డౌన్ ఫర్ లూమ్ సేవ్ సేవ్ హ్యాండ్లూమ్ డౌన్ డౌన్ ఫర్ లూమ్ సేవ్ సేవ్ హ్యాండ్లూమ్ డౌన్ డౌన్ జెట్ లూమ్ సేవ్ సేవ్ హ్యాండ్లూమ్ డౌన్ డౌన్ జెట్ లూమ్. ఈరోజు అనంతపురం జిల్లాలోను అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క చేనేత రంగం చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వ్యవసాయం పై ఆధారపడిన జిల్లా ఇది. వ్యవసాయం పంటలు సరిగ్గా పండదని, ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని, అందుకనే చేనేత రంగాన్ని నమ్ముకొని లక్షల కుటుంబాలు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసేదానికి ఈరోజు పవర్ లూమ్స్ అని, జెట్ లూమ్స్ అని పరిశ్రమలు పెట్టి మరి 5,000 మంది పనిచేసేటువంటి పనిని ఒక్క రోజులో చీరలు నేసేటువంటి పరిస్థితి అయినటువంటి జెట్లు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఈ చేనేత రంగానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దాని నైపుణ్యాన్ని కాపాడకుండా ఇటువంటి వారికి యథేచ్ఛగా పర్మిషన్ ఇస్తూ ఉంది. ధర్మవరంలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి, పెద్ద జెట్ రూమ్స్ అన్నీ పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు జేకే రామాంజలి గారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీనిపైన దృష్టి సారించారు. ఎందుకంటే ఇది ధర్మవరంలో, ముఖ్యంగా ధర్మవరం చీరలు అంటేనే దేశవ్యాప్తంగా పేరు. అటువంటి చేనేత పరిశ్రమలు దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద భవనాలు బహిరంగంగా కడతా ఉంటే, మరి మీ యొక్క ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా యథేచ్ఛగా పనిచేస్తూ ఉంటే, కార్మికులు ఆందోళన చెందుతూ ఉంటే, మరి ఇంతకన్నా పని మీరు చేసేది ఏముంది? స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు, దీన్ని నిలుపుదల చేయగలరు. మరి దాన్ని అటువంటి దాన్ని ఎందుకు నిలుపుదల చేయలే? అసలు ఈరోజు మనకు కొరియా పరిశ్రమ కియాని ఎందుకు ఆహ్వానించాం మనము? ఇక్కడున్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకి, ప్రజలకి ఉపాధి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి రావాలని కదా. అందుకోసం అటువంటి ఉపాధిని దెబ్బతీసేటువంటి ఈ జెట్లూమ్ పరిశ్రమను, పవర్లూమ్ పరిశ్రమను ఇక్కడ పెడతా ఉంటే మీరు దాన్ని నిరోధించాలా, అడ్డగించాలా, చేనేత కార్మిక రంగాన్ని కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకోసమే వారికి సంఘీభావం తెలిపేదానికి రాష్ట్ర సిపిఐ పార్టీ తరఫున మేము హాజరయ్యాము. దీనికి నిలుపుదల చేయకపోతే, ఈ యొక్క జెట్ రూమ్స్ని అన్నీ కూడా నిలుపుదల చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మికులు శ్రీకారం చుడతారు. దానికి మద్దతు ఇస్తాం. అవసరమైతే సిపిఐ పార్టీ తరఫున మేము ప్రత్యక్షంగా పాల్గొని చేనేత రంగాన్ని కాపాడేదానికి శాయశక్తుల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఇలాంటి పోరాటాల ద్వారా విజయం సాధించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం వెనకడుగేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంతవరకు పనికోకుండా స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రయత్నం చేయాలని, మీకు తగిన అధికారం ఉంది, దీన్ని నిలుపుదల చేయాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం.